హాయ్ అండి, నమస్తే. మిగిలిపోయినటువంటి క్లాత్ పీసెస్ లేదంటే కుట్టించుకోలేనటువంటి బ్లౌజ్ పీసెస్ మన ఇంట్లో చాలానే ఉంటాయి. వాటితో ఇలా చేస్తే బాగుంటుంది, ఒకసారి చూసేయండి. నేనైతే శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక శారీలో వస్తాయి కదండి స్పాంజ్ పల్సగా ఉండేటివి, అలాంటిది ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని అదే మెజర్మెంట్ ప్రకారం నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇలాగా మనకు ఆ బ్లౌజ్ పీసెస్ వచ్చేసి 3 పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్రస్తుతం నా దగ్గరలో ఆ స్పాంజ్ లేకపోయేసరికి నేను బబుల్ వ్రాప్ వాడాను. 3 పీసెస్ బ్లౌజ్ పీసెస్ సేమ్ మెజర్మెంట్తో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఒక బ్లౌజ్ పీసెస్కి మనము ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ స్పాంజ్ అనేది అనమాట, అది ఇలాగా మనము స్టిచ్ చేసుకోవాలి. నీట్గా 4 సైడ్స్ ఇంకా సెంటర్లో అంతా నీట్గా స్టిచ్ చేసుకున్నామంటే అది కదలకుండా ఉంటుంది. ఇది ఎందుకు వాడుతున్నాము అంటే ఇది బ్లౌజ్ పీస్ అనమాట, స్టిఫ్గా ఉంటుంది, పలసగా లేకుండా. ఇవి రెండు బ్లౌజ్ పీసెస్ అలాగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనము రైట్ సైడ్ ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత నీట్గా సైడ్స్ ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నా అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలా కుట్టిన తర్వాత ఇలా ఉంది స్టిచ్ చేసిన తర్వాత ఏదైనా సరే బార్డర్స్ మన దగ్గర ఎక్స్ట్రా వేస్ట్గా ఉంటాయి కదా, అవి తీసుకొని 2 ఇంచెస్ వెడల్పుతో మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇందాక మనం కుట్టుకున్నటువంటి బ్లౌజ్ పీసెస్కి ఇలాగా మనము సైడ్స్ అన్నమాట పైపింగ్ చేస్తాం కదా, పైపింగ్ చేసినట్టు మొత్తం సైడ్స్ 4 సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాగైనా యూస్ చేసుకోవచ్చు, ఒక మ్యాట్ లాగా, లేదంటే ఇలా తీసుకొని ఇంకొక క్లాత్ ఉంది కదా, దాన్ని 2 రైట్ సైడ్లు లోపలకు ఉండేలాగా పెట్టుకొని ఈ రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. 4 సైడ్స్ స్టిచ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా మనం గ్యాప్ ఇలా ఉంచుకోవాలి. గ్యాప్ ఉంచుకుంటే అది లోపల ఉన్నదంతా బయటికి ఇలాగా రివర్స్ చేసాము అంటే రైట్ సైడ్ అంతా బయటకు వస్తుంది. ఇది బబుల్ ర్యాప్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు నీట్గా ఇలాగ వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలాగా వచ్చిన దాన్ని నీట్గా పెట్టేసుకొని మన ఇంట్లో ఏవైనా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, పీసెస్ లాగా చేసుకొని అందులోపలికి స్టఫ్ చేసుకోవాలి. అంత నీట్గా స్టఫ్ చేసుకున్నామంటే మనకు ఒక పిల్లో రెడీ అయిపోతుంది. దీన్ని ఇలాగా వేస్ట్ క్లాత్లంతా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఎలాంటి ఎత్తు లేకుండా నీట్గా అన్నీ ఒక ఆర్డర్లో మనం పెట్టేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది. ఇంకా మిగిలిన ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ను కూడా మనము స్టిచ్ చేసేసుకున్నామంటే పిల్లో అనేది రెడీ అయిపోతుంది. దీన్ని డెకరేషన్ పీసెస్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా గిఫ్ట్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియో ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.